ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది ఆధ్యాత్మిక సాధకులు ముక్తిని భవిష్యత్తులో పొందే ఒక స్థితిగా భావిస్తారు. ఇంకాస్త ధ్యానం చేస్తే, ఇంకొంచెం పవిత్రంగా ఉంటే అప్పుడు ముక్తి వస్తుందని నమ్ముతారు. అంటే ముక్తిని ఒక జ్ఞేయ వస్తువుగా భావించి సాధన చేస్తూ ఉంటారు. ముక్తిని పొందాలన్న కోరికే వారిని దానికి దూరం చేస్తుంది. ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే, సాధనలు చేయకూడదని కాదు. మనం ఇప్పటికే ముక్తులం. కేవలం మన అజ్ఞానం వలన మనం దాస్యులుగా పొరబడుతున్నాం. ఉదాహరణకు ఒక మహిళ ఉందనుకోండి, ఆమె తన హారం పోయిందని ఇల్లంతా వెతుకుతూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నా హారం చూశారా, నా హారం చూశారా అని అడగసాగింది. అయితే ఉదయం నుంచి తను ఎక్కడెక్కడ తిరిగిందో అక్కడంతా ఆ హారం కోసం వెతుకుతూ ఉంది. ఇలా చాలా సమయం గడిచిపోయింది, కానీ ఆ హారం మాత్రం దొరకలేదు. ఇంతలో అక్కడికి ఆమె భర్త వస్తాడు. ఆమె భర్త వచ్చి ఆమెతో ఏమంటాడంటే, నీవు ఒక్కసారి కొంగును సవరించి చూసుకోమని చెప్పాడు. ఆమె ఆమె భర్త చెప్పినట్టుగా ఆమె కొంగును సవరించుకొని చూసుకుంది. ఆ హారము ఆమె మెడలోనే ఉంది. చూసారా, ఉదయం నుంచి ఆ హారము ఆమె మెడలోనే ఉన్నా అది పోయింది అన్న నమ్మకమే దాని స్పర్శను కూడా గుర్తించకుండా చేసింది. అలాగే మనం ముక్తులం అయినా మన అజ్ఞానము దానిని గుర్తించకుండా చేస్తుంది. ఒకసారి 20 సంవత్సరాలు కఠినమైన సాధనలు చేసిన ఒక సాధకుడు బుద్ధుని వద్దకు వస్తాడు. వచ్చి, గురువర్య, నేను ప్రపంచాన్ని త్యజించి ఎన్నో కఠినమైన సాధనలు చేశాను, అయినా నేను ముక్తుడిని కాలేకపోయాను. నేను ఇంకా ఎన్ని రోజులు ఇలా సాధన చేస్తే మోక్షాన్ని పొందుతాను అని ప్రశ్నిస్తాడు. అప్పుడు బుద్ధుడు, మోక్షాన్ని చేరాలనే నీ కోరికనే నిన్ను మోక్షానికి దూరం చేస్తుంది. మోక్షం అనేది భవిష్యత్తులో పొందే ఒక వస్తువు కాదు. నేను అనే భావన ఎప్పుడైతే కరిగిపోతుందో, ఆ కరిగిపోయినప్పుడు ఏది మిగులుతుందో అదే మోక్ష స్థితి అని చెప్తాడు. బుద్ధుడు చెప్పినట్టుగా నేను అన్న అహంకారమే అన్నిటికీ మూలం. అదే మనల్ని మోక్ష స్థితికి చేరకుండా అడ్డుగా ఉంటుంది. మోక్షం అనేది ఏ ఒక్క కాలానికో బంధించబడినది కాదు. అలాగే పరీక్ష రాసి మనం ఫలితం కోసం ఎదురు చూసేటువంటి స్థితి కాదు. మోక్షం అంటే మోక్షాన్ని పొందబోయే వ్యక్తి అసలు లేడు అని గుర్తించడమే మోక్షం. మనము ఒక నదిని చూసినట్లయితే ఎటువంటి సందేహము లేకుండా తాను ఎంత శ్రమ పడింది, ఎంత దూరం వచ్చింది అనేది ఏది ఆలోచించకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రవహించడం దాని యొక్క స్వభావం కాబట్టి. ఆ నది సముద్రాన్ని చేరాలని ఎప్పుడూ ప్రయత్నించదు. ఏ అడ్డు లేకపోతే సహజంగానే సముద్రంలోకి చేరుతుంది. మనకు కూడా నేను అనే అహంకారం, బంధాలు, వాసనలు అనే అడ్డంకులు లేకపోతే మన సహజ స్థితి అయిన మోక్ష స్థితిని పొందుతాము. మనం మోక్షాన్ని పొందిన వ్యక్తిగా మారాలి అనుకుంటాం, కానీ మోక్షం అనేది ఎవరో ఒకరు చేరుకునే స్థితి కాదు. అన్ని భ్రమలు తొలగిపోయినప్పుడు మిగిలేదే మోక్షమే. అనగా జరిగే అన్నిటికీ సాక్షిగా ఉండటమే. ఒకసారి మన కుడి చేయిని పట్టుకునే ప్రయత్నం చేయండి.
మహా అయితే మన కుడి చెయ్యి వేళ్ళు అరచేతిని మాత్రమే తాకగలుగుతాయి. అంతేగాని ఆ చెయ్యి తనని తాను పట్టుకోలేదు కదా! అలాగే కళ్ళు కూడా తనని తాను చూసుకోలేవు. అదేవిధంగా వెతికేవాడు తనని తాను కనుక్కోలేడు. ఎప్పుడైతే ఆ వెతికేవాడు మాయమవుతాడో అప్పుడు మనం మన సహజ స్థితిలో ఉంటాం. మనము చాలా సాధన చేశామని, ఎంతో భక్తితో ఆ భగవంతుణ్ణి పూజిస్తున్నానని, చాలామంది కంటే ఆధ్యాత్మికంగా ఎంతో ముందున్నానని అనుకుంటూ గర్వపడతాము. కానీ ఈ గర్వము నేను అన్న అహం నుంచే వచ్చింది. కొన్నిసార్లు ఈ సాధనల వల్ల కూడా మన గర్వము పెరిగిపోతుంది. కాబట్టి చాలాసార్లు ప్రయత్నిస్తున్నవాడే మోక్షానికి అడ్డంకిగా ఉంటాడు. కాబట్టి మనము మోక్షం కోసం వెతకడం ఆపి, మనం వెతుకుతున్న దానికి మనం ఎప్పుడూ వేరుగా లేమని గ్రహించాలి. మోక్షం అనేది ఒక లక్ష్యం కాదు. ఎందుకంటే లక్ష్యం అనగానే భవిష్యత్తులో చేరుకునేది అని అర్థం. అంటే ప్రస్తుతం ఇక్కడ లేనిది అని అర్థం. కానీ సత్యం మరియు అఖండం అయిన చైతన్యము నిత్యం సత్యం. దానిని దర్శించాలంటే అడ్డుగా ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఒక వజ్రం ఆకులచే కప్పబడి ఉంటే దానికోసము మరొక చోట వెతికితే ప్రయోజనం లేదు. కేవలం ఆకులను తొలగిస్తే సరిపోతుంది, ఆ వజ్రం దొరుకుతుంది. అలాగే మనము మన అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే మనకు జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాం. అందుకే మనం అందరము మోక్షాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.